దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఋతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. మన తండ్రి అయిన యెహోవా పరిశుద్ధుడు గనుక మనం అందరము పరిశుద్ధత కలిగి జీవించాలి. మనం అందరము పరిశుద్ధంగా ఉండటకు మనమే దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. విశ్రాంతి దినమున దేవుని సన్నిధి కనబడటకే మనం అందరము సిద్ధపడి ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చి తండ్రికి మొరపెట్టాలి. మన తండ్రి అయిన యెహోవాను, తన ప్రియకుమారుడైన యేసయ్యను మనం అందరము ఘనపరచాలి. అప్పుడు తండ్రి మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు తండ్రి తన రెక్కల క్రింద మనల్ని సురక్షితంగా కాచి కాపాడుతాడు. తను కాపాడే దూతలను కాపుదలుగా ఉంచుతాడు. మనకు సంపూర్ణమైన బహుమానాలు ఇస్తాడు. మనకు రక్షణానందాన్ని దయచేస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి